హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచిలో సంగమం. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఉప్మా రెసిపీ అండి. ఉప్మానా దాంట్లో కొత్తేముంది అనుకుంటున్నారా? ఇది రెగ్యులర్గా గ్లాసులు వాటర్ని పోసేసి మెత్తగా చేసే ఉప్మా రెసిపీ కాదండి. మాకు ఉప్మా ఇష్టం లేదు, ఐ హేట్ ఉప్మా, ఉపవాసమైన ఉంటాం కానీ ఉప్మాని మాత్రం తినము అనే వాళ్ళ చేత ప్లేట్లు ఉప్మా తినిపించే పొడి ఉప్మా రెసిపీ అన్నమాట. మరి ఈ చక్కటి పొడి ఉప్మా రెసిపీని స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మీ సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఇక ఈ రెసిపీని స్టార్ట్ చేద్దాం. ఉప్మా చేయడానికి నేను ఇక్కడ 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ని వేడి చేసుకోవాలండి. మనం 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాం కదా, దానికి 1 కప్పు మీద మళ్ళీ 1/4 కప్పు వరకు వాటర్ని హీట్ చేసుకోవాలి. ఈ వాటర్లోనే టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ని వేసుకోవాలి. ఇలా వాటర్లో సాల్ట్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా చూసుకొని వేసుకోవచ్చు. ఈ వాటర్ని హీట్ అవ్వడానికి ఉంచేసి మనం ఇంకొక వైపు మిగతా ప్రాసెస్ని చూద్దాం. మీడియం ఫ్లేమ్ మీద కడాయి పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలండి. ఉప్మాలో నెయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఆప్షనల్. మీకు నెయ్యి ఇష్టం లేదంటే స్కిప్ చేసేయచ్చు, కానీ వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఒక 2-3 టేబుల్ స్పూన్ల పల్లీలని వేసుకోవాలి. ఇలా పల్లీలను ముందుగా వేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయండి, లేదంటే ఉప్మాలో పచ్చిగా అనిపిస్తుంది తినేటప్పుడు. పల్లీలను ముందుగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలకు బదులుగా పచ్చి శనగపప్పుని నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కాజు వేస్తున్నాను. ఇది కూడా ఆప్షనల్ అండి. కాజు కొద్దిగా రంగు మారుతున్నప్పుడు 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఉప్మాలో జీలకర్ర ఏంటి అనుకోకండి, వేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న ఆనియన్, అలాగే ఒక చిన్న క్యారెట్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ క్యారెట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఆనియన్స్ వేగుతున్నప్పుడే పచ్చిమిర్చిని కారానికి తగినట్లుగా వేసేసుకోవాలి. ఇలా ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి అంతా వేగిన తర్వాత దీంట్లోకి కరివేపాకు, అలాగే కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం తీసుకున్న రవ్వను వేసుకొని వేయించుకోవాలి. రవ్వని సపరేట్గా వేయించుకోవాల్సిన అవసరం లేదండి, ఇలా తాలింపుతో పాటు వేయించుకోవాలి. రవ్వని సపరేట్గా వేయించడం, పక్కన పెట్టుకోవడం ఇదంతా ఏమీ అవసరం లేదు. ఈ రవ్వను మీడియం ఫ్లేమ్ మీద కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. సేమ్ మనం నార్మల్గా రవ్వని ఎలా వేయించుకుంటామో అదే విధంగా వేయించుకోవాలి. రవ్వ చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు పక్కన వేడి చేసుకుంటున్న వాటర్ని దీంట్లోకి వేసేసుకోవాలి. హాట్ వాటర్ కదా, ఏం ఉండలు కట్టదండి, కానీ ఇలా కొద్దిగా కలుపుకుంటే బెస్ట్. చూడండి, నేను తీసుకున్న కప్పు మీద పావు వాటర్ తీసుకున్నాను కదా, అందులో కూడా కొద్దిగా వదిలేసానండి. ఉప్మా అనగానే గ్లాసులు వాటర్ వేసుకొని మెత్తగా చేసేస్తుంటారు, అలా కాకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది. జస్ట్ కప్పుకి కప్పు వాటర్ సరిపోతుంది. ఎక్స్ట్రాగా కొద్దిగా ఉంటే బెటర్ అని నేను పావు వంతు ఎక్కువగా వేసాను అంతే. ఈ ఉప్మా మనకు చక్కగా పొడిగా రెడీ అవుతుంది. కప్పు రవ్వకి కప్పు వాటర్ వేస్తే ఉప్మా ఉడుకుతుందా అనే డౌట్ అవసరం లేదండి, చక్కగా ఉడికిపోతుంది. నేను ఉడికిన తర్వాత చూపిస్తాను, మీరు ట్రై చేసినప్పుడు మీకు కూడా తెలుస్తుంది. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా లో ఫ్లేమ్ మీద మాత్రమే ఉడికించుకోవాలి. మనం వాటర్ కంటెంట్ తక్కువగా యూజ్ చేసాం కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టినా హై ఫ్లేమ్ పెట్టినా అడుగున మాడిపోతుంది. సో లో ఫ్లేమ్ మీదనే ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే మనకి ఉప్మా చక్కగా పొడిగా ఉడికిపోతుంది. చూడండి, 5 మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను. మనకి ఉప్మా పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుందండి. చూడండి, పొడిగా ఎంత చక్కగా అయిందో. ఎంత ఉప్మా ఇష్టం లేదన్న వాళ్ళకి కూడా ఒక్కసారి మీరు ఈ స్టైల్లో చేసి పెట్టారంటే వాళ్ళు తప్పకుండా ఇష్టపడతారు, మళ్ళీ ఉప్మా చేయమని అడుగుతారండి, నాది గ్యారంటీ. చూడండి, మనకు ఉప్మా ఉడకడం కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. ఉడకకపోతే మనకు తెలిసిపోతుందండి, రవ్వ వైట్గా కనిపిస్తుంది. ఇది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. స్టవ్ ఆపేసి దీన్ని పక్కకు తీసుకొని సర్వ్ చేసుకోవడం. చూడండి, మనకి చక్కగా పొడిగా ఉప్మా రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్లో పెట్టినా కానీ ఈవినింగ్ వరకు కూడా ఇలాగే పొడిగా చక్కగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు తప్పకుండా ఈ ఉప్మా రెసిపీని వెంటనే ట్రై చేసి మీకు దీని టేస్ట్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి టేస్ట్ చేయండి ఈజీ రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు తెలిసిన వారితో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.